సో యా సో బేసిక్గా మనం ఆ, ఏం చేద్దామంటే ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో ఆ ఆ టాపిక్స్ అని నేను మీకు ప్లేలిస్ట్ ఇస్తాను. అందులో మీరు చూడొచ్చు. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని బేసిక్ పాజిటివిటీ టూల్స్. ఇదేంటంటే మనం ఇంతమంది ఇంతమంది వచ్చినప్పుడు మనకి ఇంతమంది దేవదేవతలు వచ్చినప్పుడు ప్రతిదిన వాళ్ళు ఒక్కొక్కరికి ఇది మంచిది అది మంచిది అని 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 చెప్పినప్పుడు కొన్ని చాలా బేసిక్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇంట్లో ఇంట్లో మనం ఇది కనుక ఫాలో అయితే మనకి పాజిటివిటీ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక్కసారి పై నుంచి ఒకసారి డిస్కస్ చేసుకొని దెన్ మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్. మీకు ఆ ఇది ఏంటి అంటే మనకి పైన ఒక హై లెవెల్లో చెప్పాలంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీ ఇప్పుడు మనకి ఏ గృహప్రవేశం అయినా ఇంట్లో, ఓకే. సో దీంట్లో రిలీజియన్ అనే ఆస్పెక్ట్ లేదు. అది తీసేసేయండి. గృహప్రవేశాలు అయినప్పుడు ఒక బూడిద గుమ్మడికాయని బయట వేలాడదీస్తారు. మీకు ఐడియా ఉందా? లేకపోతే కొత్తగా బండి కొన్నప్పుడు కూడా దిష్టి తీస్తుంటారు గుమ్మడికాయతో. ఎందుకు అంటే మనకి ఆ గృహప్రవేశం అయినప్పుడు ఆబ్వియస్ గా అంత చక్కగా మనం డెకరేట్ చేస్తాం, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 మంది పైగా వస్తారు. సో ఇది ఇది ఒక సబ్స్టెన్స్ అన్నమాట. సో ఏంటంటే యూనివర్స్ లో ఇది ఈ ఈ ఈ ఫ్రూట్ ఎలా క్రియేట్ చేశారంటే పాజిటివిటీకి ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. అంటే ఆ రోజు మీకు ఎంతమంది ఇంటికి వచ్చినా ఏదైనా మొత్తం నెగిటివిటీ మొత్తం లాగేసుకుంటది. సో ఫస్ట్ టైం మీరు ఇంతకుముందు వాడలేదు బుడుగు గుమ్మడికాయ అంటే ఫస్ట్ టైం వాడినప్పుడు ఒక 1 మంత్ లోనో 1 వీక్ లో పుచ్చిపోయింది అనుకోండి, మార్చేసేయాలి. మార్చేసిన తర్వాత మీకు చాలా ఎక్కువ కాలం వస్తుంది. ఎందుకంటే నేను నెగిటివ్ మొత్తం అది తీసుకుంటది అనమాట. ఓకే. సో ఈ రెసిపీ నేను పంపిస్తాను గ్రూప్ లో. బేసిక్ గా ఇదేంటంటే ఆ కంప్లీట్ గా మనం ఏదో వండాం అనుకోండి, వంట కూడా తినాం కదా బాయ్స్. మనం వండాం అనుకోండి అదేమో యాసిడిక్ అవుతుంది. ఓకే. ఇంకా నాన్ వెజ్ తిన్నా ఇంకా ఏ తిన్నా ఎంత టాక్సిక్ వేసినా బాడీలో ఉన్న నెగిటివిటీని టాక్సిసిటీని సైంటిఫిక్ గా చెప్పాలంటే బెస్ట్ హై ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే మనం మాక్సిమం తీసుకునేది 99% అండి. మీరు ఓన్లీ ఒక ఫ్రూట్ తో బతుకుతున్నారు అంటే అది వేరే. ఓకే. ఫ్రూట్స్ తీసుకునే బతుకుతున్నాం అంటే అది వేరే. మీరు ఏది వండినా ఏ ఏ- ఏం చేసినా ఫుడ్ యాసిడిక్ అవుతుంది. ఓకే. సో మనకి యాసిడిటీ ఆల్కలైన్ సేమ్ సేమ్ రేషియోలో ఉండాలి. సో ఇది ఏంటంటే యూనివర్స్ లోనే మీకు చెప్తాను, యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ ఫుడ్ అన్నమాట. ఒక ఒక ఇంటి బయట పెడితేనే మీకు ఆ నెగిటివిటీ ఎంత లాగేస్తుందంటే అది మీరు తాగితే ఆ లోపలికి బాడీలో తీసుకుంటే ఎంత పాజిటివిటీ వస్తుంది. సో చాలా చాలా పాజిటివిటీ ఫుడ్ అన్నమాట. అంటే ఇది సైంటిఫిక్ గా మీకు డాక్టర్స్ చెప్పేది డీప్ క్లెన్సింగ్ అవుతుంది, ఆర్టరీస్ క్లీన్ చేస్తాయా, ఓకే, టాక్సిక్ తీస్తుంది, అదంతా ఒకటైతే ఇది మోస్ట్ పాజిటివ్ టూల్ ఇన్ ద యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ యాష్ గార్డ్ వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే రోజు కూడా మన మార్నింగ్ జ్యూస్ లా తీసుకోవాలి. రెసిపీ నేను మీకు ఇస్తాను. మన మన సద్గురుది చాలా చాలా ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇది చాలా సింపుల్ విషయం కానీ మనం చెయ్యం, ఇది అందరికి తెలిసిందే. సో ఏం చేస్తారంటే మీరు ఆ మనకి చిన్న మనకి వేప ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే. సో వేప ఎక్కడైనా దొరుకుతుంది. సో చిన్న వేప అంటే ఆవగింజంత వేప. అండ్ ఆ మనకి ఏదైతే ఇప్పుడు హల్దీని ఏమంటారండి మనకి తెలుగులో, మన పసుపు. పసుపు. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములు యాక్చువల్గా మన పసుపు బయట కొనొద్దని చెప్తారు మనకి. బయట కొనొద్దు, కొమ్ములు తెచ్చుకొని ఒక ఒక మిల్ ఆడిస్తే మీకు ఒక ఆథెంటిక్ పసుపు అని క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బయట కొనే పసుపులో ఎంత పసుపు ఉంది, ఎంత పౌడర్ ఉంది, ఎంత కలర్ కలుపుతుందో మనకి ఏం తెలియదు. సో పసుపు అనేది ఏంటంటే ఒక డివైన్ గిఫ్ట్ అండి. ఈ మన నీము పసుపు అనేది ఇది రెండు కూడా ఒక డివైన్ గిఫ్ట్ అని చెప్తారు అనమాట. మాక్సిమం చాలా వాటికి అంటే ఇది హెల్త్ కి బాగా పనికొస్తుంది. మాక్సిమం అందరికి హెల్త్ కావాలి కదా. సో ఒక చిన్న ఆవగింజంత నీము, మన నీమ్ అంటే వేప, వేప చిన్నగా వేసుకోవాలి మార్నింగ్ నోట్లో. అండ్ పసుపు మీరు మీరు వాటర్ కలుపుకుని తాగొచ్చు, లేకపోతే చిన్న ముద్దలాగా చేసుకో వాళ్ళు అంటే మన డివైన్ బీయింగ్స్ చెప్పేది ఏంటంటే
మనకి చిన్న ముద్దలా చేసుకొని మింగేయండి అంటారు. అయితే పసుపులో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి బేసిక్గా కొమ్ములు తెచ్చుకొని అది మిల్లాడేసుకుంటే 6 మంత్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి క్లెన్సింగ్ అండి. క్లెన్సింగ్ చేసేది మనకి మన పేగులు. పేగుల హెల్త్ చాలా బాగుండాలి. సో దానికి మనకి పసుపు, ఇది మన వేప చాలా చాలా మంచిదన్నమాట. ఎప్పుడైనా ఒకటే మన పాజిటివిటీ టూల్స్ అంటే ఏంటంటే టాక్సిసిటీని, నెగటివిటీని పంపించాలి. క్లీన్ చేసుకోవాలి. మనం మన ఇళ్ళలో రోజు ఊడుస్తాం. మళ్ళీ దివాళీ, దసరా వచ్చినప్పుడు డీప్ క్లెన్సింగ్ చేస్తాం చూసారా? ఆ డీప్ క్లెన్సింగ్ అనేది మన యాస్‌గార్డ్ తోని, మన బూడిద గుమ్మడికాయతోని, నెక్స్ట్ మన పసుపుతోని, మన వేపతోని అవుతుందన్నమాట. నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ మాత్రం రోజు మనం వాటర్‌లో వేసుకొని తాగేసేయాలి. ఈ వాటర్ అనేది వచ్చేసరికి లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. మీకు వీలుంటే, మీది ఇంట్లో ఉంటే మాక్సిమమ్ ఒక ఒక కొంచెం వేడి చేసి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటే అది అల్టిమేట్ క్లెన్సర్ అన్నమాట. వేడి నీళ్ళు ఎంత అంటే వేడంటే వేడి కాదు. గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటే మీకు బాడీ క్లెన్స్ అవుతూ ఉంటుంది. సో, మార్నింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే యాస్‌గర్డ్ జ్యూస్ అయినా తాగుతామో, అది అది 2 వేస్తామో, ఒక హాఫ్ లెమన్ మాత్రం పిండేసుకొని మీ దాంట్లో మీరు తేనె కలుపుకుంటారా? లేకపోతే మీరు ఎలా ఎలా పంచదార అయితే కలపొద్దు. సో, మీరు ఈ మీ మీది ఎలా అయినా గాని ఒక హాఫ్ నిమ్మకాయ మాత్రం వేసుకొని తాగాలి. ఇంకా సైంటిఫిక్‌గా ఇంకా మీకు తెలుసు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ హెల్త్ బావుంటుంది. ఇదంతా పాటు మీకు తెలుసు కదండీ! మనకి దసరా వచ్చినా, ఏదొచ్చినా గాని నిమ్మకాయ మీద బండి ఎక్కించడం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళేం ఇదేంటి మూఢనమ్మకాలు అంటారు గానీ అదేంటంటే నెగటివిటీని తీస్తుందన్నమాట. నిమ్మకాయ మీకు తెలుసు. ఏ అమ్మవారి గుడికెళ్ళినా నిమ్మకాయే. ఎందుకంటే అక్కడ కూడా మనకి క్లెన్సింగే జరుగుతుంది. ఇవంతా నేను మీకు క్లెన్సింగే చెప్తున్నానన్నమాట. పాజిటివిటీ బూస్ట్ చేస్తుంది. నెగటివిటీని తీస్తుంది. యాక్చువల్‌గా అందరికి ఇది యాక్చువల్‌గా మనకి ఆహ్, కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అర్థమైందేంటంటే విటమిన్ సి అనేది ఎంత ఇమ్యూన్ సిస్టమ్‌కి విటమిన్ సి అంటే ఏంటి? ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. అంటే ఏంటి? ప్రతి సెల్ ఆఫ్ అవర్ బాడీకి ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్షన్ కావాలి. అది మనకి మన వేప, నిమ్మ అన్నిటితో వచ్చింది గదా! జనరల్‌గా అప్పుడు కోవిడ్ టైమ్‌లో కూడా మనకి ప్రొటెక్షన్ కావాలి. ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేసుకోవాలని జెప్పి విటమిన్ సి అంటే ఏంటి? ఇప్పుడు ఫేస్ వాష్ విటమిన్ సినే, మా స్కిన్ విటమిన్ సినే, బ్లడ్ బూస్టింగ్ విటమిన్ సినే. సో, అలా చేసినప్పుడు చాలామంది ఏంటది కివి తినమని చెప్తుంటారు. కివితో కంపేర్ చేస్తేనండి ఆమ్లాలో మీరు మీరు గూగుల్‌లో చూసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ అండి ఒక 20, 25 టైమ్సో, 100 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంటుందన్నమాట. సో, ఆమ్లాని కొంచెం కట్ చేసుకొని నీటిలో యేసుకొని తాగుతారా? లేదా ఆమ్లా జ్యూస్ చేసుకుంటారో, సో, ఎలా చేసుకుంటారో ఇది మాత్రం మీకు ఎప్ మీకేంటి యాంటీ ఏజింగ్ అంటాం కదా! యాంటీ ఏజింగ్ ఫార్ములా అని చెప్పి వాళ్ళు ఆహ్, విటమిన్ సి లైక్ ఫేస్ వాష్‌లు లేకపోతే స్కిన్ క్రీమ్‌లు విటమిన్ సి అని చెప్పి అంటుంటారు. వాటిలో విటమిన్ సి ఎంతొస్తుందో ఏమో గాని డైరెక్ట్‌గా ఆమ్లా తీసుకుంటే మీకు బోలెడు విటమిన్ సి వస్తది. అంటే ఇంక యంగ్‌గా ఉండాలి. ఎదగవసరం లేదు. యంగ్‌గా ఉండాలి. స్కిన్ బావుండాలి. ఏజింగ్ తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. సో, స్పిరిచ్యువల్‌గా మాకేం చెప్తారంటే ప్రతి సెల్‌కి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుందన్నమాట. ఆ ప్రొటెక్షన్ లేయర్ ఇది మన ఆమ్లా ఇస్తుంది. మీ మీ మీకు గుర్తుందా? మీకు మన నవంబర్‌లో కార్తీక మాసాల్లో మనకి వెళ్లి మనకి ఆమ్లాని ఏమంటారో తెలుగులో? నేను నేర్చుకోవాలి మీతో. ఉసిరి. నేల ఉసిరికాయ. ఉసిరి. ఉసిరి చెట్టుకి రాతి ఉసిరి, నేల ఉసిరి. ఆ! ఉసిరి చెట్టు దీపం పెట్టమంటారు. అంటే ఏంటి గ్రాటిట్యూడ్ అన్నమాట. ఉసిరి ఇచ్చినంత ఇచ్చిన ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ మనకి ఏది ఇవ్వదు. వేప, ఈ ఉసిరి ఇదంతా కూడాను. సో, ఈ ఉసిరి తీసుకోవడం ద్వారా మనకి చాలా ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. సో, ఇది ఇది మీరు స్పిరిచ్యువల్‌గా మీ 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 మీరు అలా అర్థం చేసుకోవచ్చు. సైంటిఫిక్‌గా అనుకుంటే విటమిన్ సి అనేది ఇస్తుంది. ప్రతి సెల్‌కి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ఇది ఇది అసల చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం చాలా మంది మిస్ అవుతూ ఉంటాం. ఏంటంటే సాంబ్రాణి పెట్టుకోవడం అంత కష్టం అండి. ఇప్పుడు ఎవరు పెడతారని చెప్పి అంటుంటారు గానీ, ఇప్పుడు మనకి ఈ ధూప్ స్టిక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కాకపోతే మీరు ఈషా ఫౌండేషన్‌లో గూడా మంచిగా వాళ్ళు కోడంగితో చేస్తున్నారు. సో, ఈ ధూప్ స్టిక్స్, ఈ సాంబ్రాణి వాడితే ఏంటంటే, మనకి కార్నర్‌లో మెయిన్‌గా కార్నర్స్‌లో అంటే మనకి నెగటివిటీ ఉంటుంది ఇంట్లో. కార్నర్స్‌లో ఎందుకు క్లటరీగా ఉంటుంది. ఒక బట్టలు పెట్టేసుకోవడం, ఒక కార్నర్‌లో బట్టలు పడేయడం, లేకపోతే ఎన్ని కార్నర్స్ ఉంటాయి మన ఇంట్లో.
సో ఈ కార్నర్స్ లో ఏంటంటే ఇమిడిపోయిన నెగిటివిటీ అంతా ఉంటుంది. అండ్ ఇది ధూప్ ఎప్పుడైతే పెడతామో మన నాడీస్ ఆదాస్ దీంతో ఎలానే మీకు గుర్తుందా? మామూలుగా హారతి ఇస్తున్నప్పుడు ఇలా తిప్పుతాం అంటే ఏంటంటే మొత్తం ఆదాన్ని బ్రైటన్ చేయడం అనమాట. సో ఈ ధూప్స్ ను వాడితే ఏంటంటే మనకి ఒక ఒక వైబ్ అనేది మొదలవుతుంది అనమాట. ఇంట్లో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అసలు వేసుకోవాలి. సో బేసిక్ గా మీకు చూస్తే మీకు చూడండి, శుభ్రం కాదు మీకు మీకు ఇది బాగా చూస్తుంది చూసారా? మన షాప్ లో వచ్చి మొత్తం వేస్తూ ఉంటారు, సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటారు. చాలా చాలా మంచిది అన్నమాట అది. సో ఉన్న నెగిటివిటీ అంతా కొడుతుంది గట్టిగా. మేము రోజు వేసుకుంటాం ఇంట్లో అండి. ఆ ఇది రోజు వేసుకోవాలి సార్, యాక్చువల్గా ఇది రోజు వేసుకోవాలి. ఓకేనా? ఇది నేను చెప్పక్కర్లేదు, దీని మీద బేసిక్ గా వైష్ణవ్ కూడా అదే చెప్పాను నేను. రోజు ఒక టూ టూ టైమ్స్ ఎఫ్ఎంఎస్ఎన్స్ పంపించని చెప్పి. సో 2 times పంపిస్తున్నాం, 1 time పంపిస్తున్నాం ఏమో కానీ. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఇంకా ఎంత అంతే అండి. బేసిక్ గా వాటర్ ఆల్కెమీ ఇది నేను చెప్పట్లేదు, బట్ వాటర్ ఆల్కెమీ చెప్పినప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. నేను వాటర్ ఆల్కెమీ కూడా చూపిస్తాను రోజు. వాటర్ ఆల్కెమీ చెప్పినప్పుడు నేను చెప్తా అంటే మనం ఒకరికి అప్రిసియేట్ చేసాం అనుకోండి, ఒకరికి మెచ్చుకున్నాం అనుకోండి. సో సో దానివల్ల ఏమొస్తుందంటే అవతల వాడిని పొగడడం, అవతల వాళ్ళని గుర్తించడంతో పాటు ఎప్పుడైతే మీరు అప్రిసియేషన్, లవ్, ఒక ఒక పాజిటివ్ మాట్లాడతారో మన బాడీలో 70% వాటరే. ఆ ఎలిమెంట్ వాటరే. అదంతా కూడాను ఒక ముత్యంలాగా చక్కగా మారుతుంది అనమాట. సో ఈ అప్రిసియేషన్ జనరల్ గా మనకి అప్రిసియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. జనరల్ గా ఒక అమ్మ ఒక గ్లాస్ వాటర్ ఇచ్చినా, లేకపోతే వైఫ్ ఒక ఒక మంచి కోర్స్ చేసినా గ్రాంటెడ్ గా తీసేసుకుంటూ ఉంటాం. సో ఎవరైతే లేడీస్ వింటున్నారో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ నేర్పించండి. ఓకే? 10 నిమిషాలు పావుగంటలో ఒక 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 2 seconds బాగుంది, థ్యాంక్ యూ అని చెప్తే, ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది స్టార్టింగ్ లో, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇన్నాళ్ళు అలవాటు లేదు కదా. సో ఒక థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఓకే? వాళ్ళు చేసిన పనికి అప్రిసియేట్ చేయడం, థ్యాంక్ యూ ఇంకోలాగా అప్రిసియేట్ చేయడం, బాగా చేశారు. ఓకే? సో అది చేస్తే ఏంటంటే అది కంటాజియస్ అంటాం అన్నమాట దీన్ని. అంటే ఏంటంటే మీకు అది ఒక యాంప్లిఫై అవుతుందన్నమాట. ఎన్హాన్స్ అవుతుందన్నమాట. పాజిటివిటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో మేము యాప్ ఉంటుంది ఒకటి, గ్రాటిట్యూడ్ యాప్ అని చెప్పి మీకు ఫోన్లో ఉంటుంది. గ్రాటిట్యూడ్ యాప్ అని చెప్తే, సో అప్పుడు మీకేంటో ఒక ఛాన్స్ అన్నమాట. రోజు ఒకరికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పగలగాలి. నేను పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేసిన తర్వాత, బిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి పిలుస్తా అన్నమాట. ఏం మిస్ అయిందా అని చెప్పి అంటాడు. థ్యాంక్ యూ చెప్తా అన్నమాట. వాడు వాడు వింతగా చూస్తాడు, ఏంటి ఎవరు చెప్పలేదు ఈ అబ్బాయి చెప్తున్నారు అని చెప్పి. సో సో అదేంటంటే మీకు హ్యాపీ అనిపిస్తుంది. అతను రివర్స్ గా మీకు స్మైల్ ఇస్తే మీకు హ్యాపీ అనిపిస్తుంది, అండ్ మీకు చెప్పడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. చిన్న చిన్న విషయాలు కానీ దిస్ విల్ మేక్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండి. ఇది నీకు చెప్పాను కదా, హాట్ వాటర్ ఇన్ ద సెన్స్ తాగేది ఇంట్లో కనుక మీకు వీలైతే తాగే ప్రతి వాటర్ ప్రతిసారి కూడాను కొంచెం వామ్ వాటర్, హాట్ వాటర్ వామ్ వాటర్ మార్చాలి. మారిస్తే మాత్రం చాలా చాలా పాజిటివిటీ అండి ఇది మాత్రం. చాలా అన్నమాట. అంటే ప్రతి ఆర్గాన్ కి కావాల్సిన వామ్ వాటర్. కోల్డ్ వాటర్ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. సమ్మర్ వస్తుంది మీదేంటి వామ్ వాటర్ అంటారు, మొదలు పెట్టండి. నేను యాక్చువల్గా నేను ఎలా స్టార్ట్ చేశానంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయ్యేది ఇంత ఇంత మామూలుగా వాటర్ తాగడం. మొన్ననే మన డాక్టర్ ప్రత్యూషకి చెప్తున్నా అనమాట, యాపిల్ సైడర్ వెనిగర్ అని చెప్పి ఉంటుంది, అది నేచురల్ ఉంటుంది అనమాట. అది చాలా మంచిది, అది చాలా చాలా మంచిది అనమాట. సో కొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవడానికి, ఓకే ఇంత వాటర్ ఏం తాగుతాం. జనరల్ గా మేము చెప్పే ప్రాక్టీస్ ఏంటంటే వాటర్ ఆల్కెమీలో మనం ఒక 4 బాటిల్స్ పెట్టేసుకోవాలి ఇంట్లో. కాపర్ది లేకపోతే స్టీల్ది, వాట్ ఎవర్. ప్లాస్టిక్స్ అయితే అస్సలు వాడకండి. ఫుడ్ కి వాటర్ కి ప్లాస్టిక్స్ అస్సలు వాడకండి. సో ఎప్పుడైతే మనం పెడతామో 4 liters పెట్టుకుంటామో మార్నింగ్ నుంచి ఈవినింగ్, అది అది కంప్లీట్ చేసేసారనమాట. సో మీకు అర్థం అవుతుంది అన్నమాట, ఇనఫ్ వాటర్ తాగాము అని చెప్పి. లేకపోతే వాటర్ తాగుతాం బాగానే తాగుతాం అనుకుంటాం. సో ఆ 4 liters అనేది కంప్లీట్ చేయగలగాలి. సో సో అది అది వామ్ వాటర్ అయితే కనుక చాలా 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 అంటే చాలా. ఇది చెప్తాం, ఇది కొంచెం స్టార్ట్ చేయాలి. ఏంటంటే ఒక రోజు, ఆ, ఒక పూట, ఒక రోజు కాదు, ఒక రోజులో ఒక ఒక టైంలో అట్లీస్ట్ ఒక పోర్షన్ మీరు ఫ్రూట్ మీల్ తీసుకోవాలి. సో ఏది సీజన్ ఫ్రూట్స్, ఇప్పుడు ఇప్పుడు ఏ సీజన్ లో ఏ ఫ్రూట్ దొరుకుతుంది చూసుకొని మైండ్ఫుల్ గా అది బ్రేక్ఫాస్ట్ లో తింటారా,
లేకపోతే యూనో ఆఫ్టర్నూన్ తింటారా? సో ఒక్క మీల్ మాత్రం కంప్లీట్ గా ఫ్రూట్ మీల్ అని అలవాటు చేసుకోవాలి మీ బాడీకి. సో చాలా స్పిరిచువల్ గ్రోత్ అండి. మనకి స్పిరిచువల్ గ్రోత్ కావాలంటే మాత్రం ఒక ఫ్రూట్ మీల్ కంపల్సరీ తీసుకోవాలి. అంటాం కదా, అంటే లైక్ మేక్ యువర్ బాడీ యాస్ ఎ టెంపుల్, అంటే మన బాడీని ఒక టెంపుల్ లా ట్రీట్ చేయమంటాం కదా. సో దిస్ ఈస్ లైక్ మీకు మీరు ప్రసాదం పెట్టుకోవడం అనమాట. సో చక్కగా ఒక ఫ్రూట్ మీల్ అనేది తీసుకోవాలి రోజుకి. ఇది నేను మీకు మీరు అడిగితే నేను చెప్తాను వన్ బై వన్. ఇప్పుడు ఏంటంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే ఏం వాడాలి, ఏంటి వాడాలి అంటే ఆ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ చెప్తానండి కొన్ని. నేను యాక్చువల్గా దీని కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను ఒక ఎక్సెల్ షీట్ లో. మీరు నాకు అడగొచ్చు ఆ, ఏది ఎలా ఆ, ఏది ఆ, ఈ- ఈ- ఏది మార్చాలి అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తే మనం ఇంట్లో మాక్సిమం మనం టైం స్పెండ్ చేస్తాం, అండ్ మనం ఇంట్లో మాప్ పెడతాం కదా. జనరల్ గా మాప్ పెట్టినప్పుడు దానిలో ఏం కలుపుతాం మీరు ఇంట్లో, మీకు ఐడియా ఉందా? సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, ఎంతమంది సాల్ట్ ఆవు కలుపుతారండి? పంచదార, చెప్పండి. సాల్ట్, పసుపు. కాదు 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 కాదు, ఎవరండి రోజు సాల్ట్ వేస్తారు? మామూలుగా ఇంట్లో మనం మాప్ పెడతాం ఆ రోజు. రెగ్యులర్ గా సార్. రెగ్యులర్ గా మేము మాప్ పెట్టినప్పుడు వేస్తామన్నా. దాంట్లో ఏం కలుపుతాం? ఏ లైజాలో ఏది కలుపుతుంటాం కదా. లైజాల్. ఆ అదే. బేసిక్ గా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటంటే లైజాలో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మేము పిలుస్తూ ఉంటాం రోజంతా. అలవాటు అయిపోతుంది మీకు. అది మీకు తెలియకుండా కెమికల్ వెళ్తూ ఉంటది లంగ్స్ లోకి, బాడీలోకి, సెల్ లోకి. మీకు గోనీల్ అని చెప్పి గోమూత్రం బేస్ తో తయారు చేసిన ఒక ప్రోడక్ట్. అంటే అన్ని అన్ని పతంజలిలో బాగుంటుందని చెప్పను, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. గోనీల్ అని చెప్పి మన పతంజలి షాప్ లో దొరుకుతుంది. అది గోమూత్రంతో చేసిన ఇది అనమాట. సో అది కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిష్ వాషింగ్ దేంతో చేస్తాం? అది కూడా కెమికలే. మనం నాకు కూడా చెప్పండి. మీకు ఇంట్లో ఒక స్టీల్ గిన్నెలో మనం ఆ, ఆ, ఏమంటారు, మ్మ్, పులుపుది ఏదైనా పెట్టామనుకోండి. పులుపు వస్తువు ఏం చెప్పండి నాకు ఒకసారి. లెమన్. లెమన్, ఇంకా చింతపండు. చింతపండు బాయిల్ చేశారు అనుకోండి, కడిగేశారు, దాంట్లో పాలు పోస్తే ఏమవుతుంది? విరిగిపోద్ది. విరిగిపోతుంది. ఎందుకు విరిగిపోతుంది అంటే మీరు కడిగేసినా గానీ ప్రతి పోరు అంటే దానికి పోర్స్ ఉంటాయి అన్నమాట. పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇవన్నీ కూడా ఉంటది మీకు. మీరు నిమ్మకాయ వాడినా, చింతపండు వాడినా, మీరు కడిగేసినా దాంట్లో ఉంటుంది. అందుకే మీకు పాలేస్తే విరిగిపోతాయి. సో ఈ కెమికల్ ప్రొడక్ట్స్ తో జనరల్ గా విమ్మో ఏవో ఉంటాయిగా. సో ఇది కూడా మీకు పతంజలిలో దొరుకుతుందండి. మనకి ఏముంటదంటే దాన్ని వుడ్ ఉంటుంది కదా, వుడ్ యాష్ తో క్రియేట్ చేసిన ఒక ఉంటుందన్నమాట. వుడ్ వుడ్ యాష్ బార్ సంథింగ్ ఉంటుంది. సో అది దాంతో రీప్లేస్ చేసేసేయండి. నెక్స్ట్ పేస్ట్ మీరు ఏం వాడతారో తెలియదు. వికో అనేది వన్ ఆఫ్ ద వికో అండ్ డాబర్ రెడ్, ఇది రెండిట్లో కూడాను కొన్ని ఎగ్జాక్ట్ ఆ సబ్స్టాన్సెస్ మర్చిపోయాను. నేను నెక్స్ట్ టైం మీకు చెప్తాను. పాయిజనస్ సబ్స్టాన్సెస్ ఉండవు దాంట్లో. కెమికల్ లో ఒక పాయిజన్ సబ్స్టాన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ పేరు నేను నెక్స్ట్ టైం చెప్తాను. సో వికో కానీ డబుల్ కానీ, సో దీంట్లో ఏమవుతుందంటే ఆ పాయిజనస్ ఏదైతే మనకి ఎఫెక్ట్ చేస్తుందో అది యాక్చువల్గా ఎంత ఎంత పాయిజనస్ కెమికల్ అంటే మనకి ఆజ్ఞా చక్రకి ఎఫెక్ట్ చేస్తుంది. ఆజ్ఞా చక్ర అంటే మనకి లోపల ఒక పైనిల్ గ్లాండ్ అంటారు. పీనల్ గ్లాండ్ అంటారు అనమాట. అంటే మన థర్డ్ ఐకి పైన సహస్రాలకి సెంట్రల్ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది యాక్చువల్గా అది, ఈ మన టూత్ పేస్ట్ లో ఉన్న కెమికల్స్ ఏదైతే ఉందో. సో ఈ వికోను అదొకటి ఉంది. నెక్స్ట్ సోప్స్ కూడా మీకు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి. ఖాదీ ఖాదీ అని. ఓకే. సో కెమికల్ ఫ్రీ సోప్స్ కూడా చాలా దొరుకుతాయి. హ్యాండ్ మేడ్ సోప్స్ చాలా దొరుకుతాయి. ఈవెన్ మన పతంజలి కూడా సోప్స్ ఏదైతే ఉన్నాయో సో కెమికల్ ఫ్రీనే దొరుకుతాయి. సో ఇలా యాక్చువల్ గా ఇంకా చెప్పుకుంటే ఇంట్లో అల్యూమినియం వాడకూడదు అమ్మా. అల్యూమినియం ఏమున్నా మొత్తం క్లీన్ చేసేసి తీసేసి స్టీల్ చేసుకోవాలి. అల్యూమినియం యాక్చువల్ గా దీనికి ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒక్కనొక పాస్ట్ లైఫ్ లో మాకు అర్థమైంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన మన ఏదైతే విజ్డమ్, మన నాలెడ్జ్ ఉందో, మనకి ఏదైతే తెలివితేటలు ఉందో దాన్ని వాళ్ళు
కొంచెం తక్కువ చేయడానికి అల్యూమినియంని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. అంటే అల్యూమినియం ఏం చేస్తుందంటే బ్రెయిన్ సెల్స్ ని బాగా ఫాస్ట్ గా డిఫ్యూజ్ చేసేస్తాయి అన్నమాట. అల్యూమినియం మనం వండిన మనకి ఇంట్లో డెఫినెట్ గా అల్యూమినియం ఉంటాయి. ఇప్పుడు మీకు చూస్తే స్టీల్ కుక్కర్స్ కూడా ఉంటాయి. స్టీల్ తో అన్ని కూడా రీప్లేస్ చేయొచ్చు. బట్ స్టిల్ మన కిచెన్ లో అల్యూమినియం వాడుతూ ఉంటాం, డెఫినెట్ గా వాడుతూ ఉంటాం చూడండి. సో అల్యూమినియం రీప్లేస్ చేయాలి. ఓకే. సో మీరు రెగ్యులర్ గా వాడేవి ఏదైనా చెప్తే నేను దానికి ఆల్టర్నేట్ చెప్తాను. నెక్స్ట్ ఇంట్లో అందరూ కూడాను సన్ఫ్లవర్ ఆయిల్స్ వాడుతుంటారు కదా. సన్ఫ్లవర్ ఆయిల్స్ అంటే ఏంటంటే దాన్ని ఏమంటారు? మ్మ్, ఆ, పొద్దుతిరుగుడు. పెట్రోల్ 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 సన్ఫ్లవర్ ఆయిల్ అంటే అసలు ఏంటో చెప్తున్నాను. పెట్రోల్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఒక వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి అన్నమాట క్రూడ్ ఆయిల్ లో. ఆ వేస్ట్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి వాళ్ళు దాంతో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ని రిప్లేస్ చేస్తారు, తో క్రియేట్ చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ అది వాళ్ళకి ₹10 to ₹20 పడుతుందంట, అంతే. అంత చీపెస్ట్ అది. వీళ్ళు యాడ్స్ ఇచ్చేసి అది ₹100 ఉండేది, ఇప్పుడేమో ఇంకా ఇదైపోయింది. మీకు పతంజలిలో దొరుకుతుంది, లేకపోతే మీకు అమెజాన్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ కి గానుగ నూనెలు అన్ని దొరుకుతాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటాం ఇంగ్లీష్ లో. అది ఎక్కడైనా దొరుకుతుంది, సిటీలో దొరుకుతుంది, ఊళ్ళో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. సో ఈ ఆయిల్ అనేది ఏంటంటే రీప్లేస్ అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటాం. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. అగైన్ దాంట్లో కూడా కెమికల్ కూడా మనకి మనకి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యాక్చువల్గా దీన్ని మన కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ని ఒక ఎక్సెల్ షీట్ చేసి ఇస్తే మీకు సరిపోతుంది. అదొక ఎఫర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇంకా గానుగ వాడమంటారండి. ఏదండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారండి. గానుగ నూనె మీకు ఆ, పప్పు నూనె. ఏదండి పప్పు నూనె అంటారు దాన్ని. పప్పు నూనె అంటారా? అదేలేండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇప్పుడు ఏదైతే మనకి పల్లీల నుంచి వస్తుంది, ఓకే, సిసిఎం నుంచి వస్తుంది. సో సో చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు, జస్ట్ రీప్లేస్ అంతే. సో ఇవన్నీ ఏంటంటే రీప్లేస్ చేసుకుంటే మనకి ఇవన్నీ ఏంటి మంచిదని చెప్పి కొందరు వాడడం కాదు. ఇది ఏంటంటే ఒక ఒక హ్యాబిట్ గా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇంకా ఏదైనా చెప్తే నేను దానికి రీప్లేస్మెంట్ చెప్తాను. నేను మీకు మీరు రెగ్యులర్ గా వాడేది ఏదైనా చెప్తే నేను దానికి షాంపూస్ ఉన్నాయి. షాంపూస్ కూడా ఖాదీ బ్రాండ్స్ ఉన్నాయి, మమ్మీ ఎర్త్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఫుడ్ లోకి వస్తే మెయిన్ మెయిన్ ఏంటంటే ఇంకా స్టీల్ వాడాలి, ఐరన్ వాడాలి.